హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మోనార్చ్ గేర్ మోటార్ డ్రైవ్ కంప్లైంట్ దాని సొల్యూషన్ ట్యూనింగ్ చూద్దాం. ఇది న్యూ ఇన్స్టాలేషన్ సైట్. చూడండి, డైరెక్ట్ కంట్రోలర్ ఆన్ చేయగానే ఎర్రర్ 23 వస్తుంది. మౌంటనరీ మోటార్కి స్టార్ కనెక్షన్ ఉంటుంది. ఇక్కడ U1 V1 W1 అనేది UVW, నెక్స్ట్ U2 V2 W2 అనేది 3 ఒక పాయింట్లో జాయిన్ చేసి అక్కడ N1 అనే టెర్మినల్లో ఉంటుంది. అది న్యూట్రల్ అనుకుని కస్టమర్ న్యూట్రల్ కనెక్ట్ చేశాడు, దానివల్ల అయితే ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు న్యూట్రల్ తీసేసిన తర్వాత చూసారు కదా, డైరెక్ట్ ఇక్కడ న్యూట్రల్ నుంచి ఎక్స్ట్రా ఒక వైర్ తీసుకొని ఇక్కడ మోటార్లో ఇచ్చేసారు. దానివల్ల అయితే ఆన్ చేయగానే ఎర్రర్ వస్తుంది. నార్మల్గా మోటార్ వైండింగ్ పోతే ఎర్రర్ వస్తుంది. మౌంటనరీ గేర్ మోటార్ వైండింగ్ చెకింగ్ ప్రొసీజర్ W1 V1 3.5 mega ohm, W2 U1 3.1, V1 U1 2.7. ఇప్పుడు UVW నుంచి బాడీకి, బాడీ అంటే ఎర్తింగ్కి W1 OL ఓపెన్ ఉంది, V1 ఓపెన్ ఉంది, U1 ఓపెన్ ఉంది. మళ్ళీ ఎర్తింగ్ పెడితే కంటిన్యూస్. ఈ విధంగా మోటార్లో వీడియోలో చూపించిన విధంగా వాల్యూస్ వస్తే మోటార్ ఓకే, బాడీ షార్ట్ లేదు, వాల్యూ బాగుంది. డౌన్ నొక్కుతుంటే ఇక్కడ అప్ అవుతుంది, అంటే క్యాబిన్ పైకి వస్తుంది. అప్ నొక్కుతుంటే డౌన్ అవుతుంది. దీనికి నార్మల్గా UVW రివర్స్ చేస్తే అయిపోతుంది, కాకపోతే మనకి దీంట్లో పారామీటర్ కూడా ఉంటుంది. ఇందాక డైరెక్షన్ రివర్స్ అవుతుండే కదా, దానికోసం F009 ఎంటర్ చేస్తే 0 ఉంటుంది, 1/9 ఎంటర్ చేస్తే ఇప్పుడు అప్ డౌన్ అవుతుంది. ఇప్పుడు డౌన్ నొక్కుతున్నా, డౌన్ అవుతుంది లిఫ్ట్. ఇప్పుడు అప్ నొక్కుతున్నా, అప్ అవుతుంది. దీని తర్వాత మెయిన్ ఏంటంటే ఇంకోటి నో లోడ్ కరెంట్ అనే పారామీటర్ ఉంటుంది, F110లో మోటార్ నేమ్ ప్లేట్ మీద నో లోడ్ కరెంట్ ఎంత ఉంటే అది ఎంటర్ చేయాలి. ఇక్కడ 4.6 ఉంది, మామూలుగా మిషన్ మీద 5.1 ఉంది. ఇప్పుడు 2 సార్లు ట్యూనింగ్ చేసినా కూడా ఇది మారట్లే. దానికోసం ఇప్పుడు 5.1 మాన్యువల్గా ఎంటర్ చేస్తాం. ఈ వాల్యూ అనేది ట్యూనింగ్ చేసినప్పుడు తీసుకోవాలి, అలా కరెక్ట్ రాకుంటే దగ్గర మ్యాచ్ చేయాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.